Zone Ads, World of Local Business Info. డయాబెటీస్ ఈ డయాబెటీస్ అంటే ఏంటి? చక్కెర వ్యాధి, స్వీట్ డిసీజ్. క్లియర్? స్వీట్ డిసీజ్ అంటే స్వీట్స్ తినడం వల్ల వచ్చేస్తుందా? లేదనుకుంటా కదా, చాలామందికి ఐడియా ఉంటుంది కదా. నెక్స్ట్ మెయిన్ అసలు ఎందుకు వస్తుంది? చాలా రీజన్స్ మీ అందరికీ కామన్గా తెలిసినవే, బట్ నేను ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది యాజ్ ఎ ఫిజియోథెరపీ డాక్టర్, రైట్? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకటి మెయిన్ లైఫ్ స్టైల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే లైఫ్ స్టైల్ అని ఎందుకంటున్నాను అంటే అసలు ఇదివరకటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. ఇదివరకు తినేవాళ్ళం, అందరు పండగలకి పబ్బాలకి అందరం తినేవాళ్ళం, బట్ కదలిక అనేది ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు మనుషుల్లో కదలిక అనేది తగ్గిపోయింది. అన్ని విధాల ఆన్లైన్, రైట్? అన్నింటికి సో డిపెండ్ అయిపోయాం. మనం ఇండిపెండెంట్లో లేవు. ఇండియా ఈజ్ ఏ dependent or independent country, but unfortunately we people are dependent on mobiles, right? But very unfortunate అండి. సో ఎప్పుడు ఇండిపెండెన్స్? ఫస్ట్ మీకు ఇండిపెండెన్స్ తెచ్చుకోండి, మీ బాడీకి ఇండిపెండెన్స్ ఇవ్వండి. డిపెండెన్సీ వద్దు. డిపెండెన్సీకి వెళ్తే మాత్రం మీ వాల్యూ తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అది లైఫ్లో చాలా విషయాల్లో కూడా పనికొస్తుంది ఈ ఒక్క మాట. ఎందుకంటే పక్కనోడి మీద ఆధారపడడం అనేది చాలా వరకు రాంగ్. అంతేనా కదా? ఎస్. సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్స్. అలానే ఫిజికల్ థెరపీ ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు డయాబెటీస్లో? ఎస్, సీరియస్లీ ఫిజియోథెరపీ ఎలా యూజ్ అవుతుంది అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎస్, ఏంటి అవి? ఫస్ట్ వాకింగ్ చేయండి అంటారు, షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి. అంటే వాకింగ్ చేస్తే షుగర్ తగ్గిపోతుందా? క్యాలరీస్ తగ్గుతాయి, అందరికీ తెలిసిందే కదా. ఎస్, క్యాలరీస్ తగ్గుతాయి. క్యాలరీస్ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, ప్యూరిటీ ఆఫ్ ది బ్లడ్ తగ్గుతుంది. లివర్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. బట్ వాకింగ్ ఒకటే సరిపోతుందా? సరిపోదు. కొంతమంది యోగా సెలెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్, యోగా కూడా చేయొచ్చు. బట్ ఎలాంటి పోస్చర్స్ చేయాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి అనేది మాత్రం పేషెంట్కి తేడా వస్తుంది, మార్చాలి. ఎందుకంటే ఏజ్ బట్టి మారుతుంది. ఓకే, నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారు? థ్రెడ్మిల్, జిమ్ ఇలాంటివన్నిటికి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, రైట్? సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికోసమే ఫిజియోథెరపీలో మేము ఒకసే రివల్యూషనరీ చేంజ్ ఏంటంటే ఫిజియోథెరపీ ఇన్ పర్టికులర్గా థెరపటిక్ ఫిట్నెస్ ప్రోగ్రామ్, ఎస్, అండ్ డయాబెటీస్ కంట్రోల్ ప్రోగ్రామ్, అట్ ద సేమ్ టైం హైపర్ టెన్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, బీపీ. ఎస్, వీటికి మనం అందరికీ తెలిసినవి ఏంటంటే మ్యూజిక్ థెరపీ, ఎందుకు? రిలాక్స్ అవ్వడానికి, హైపర్ టెన్షన్కి ఇన్ పర్టికులర్గా, బీపీకి. ఇంకోటి ఈ మధ్య పార్కులో చూస్తుంటాం లాఫింగ్ థెరపీ, రైట్? అందరు నవ్వుతూ ఉంటారు కదా. ఎస్, దాని మీద చాలామంది జోక్స్ క్రాక్ చేస్తుంటారు, అది పక్కన పెడితే. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ని తీసేయాలి. డయాబెటీస్ ముఖ్యంగా ఇంప్రూవ్ అవ్వడం ఎలా వస్తుంది అసలు అనేది స్ట్రెస్ వల్లే. ఒకటి మెయిన్ రీజన్ ఈ స్ట్రెస్. ఓకే, స్వీట్స్ తినేయడం వల్ల ఇంకోటో కాదు, ఓవర్ థింకింగ్. ఇంకోటి జెనెటికల్ అండి. లైఫ్ స్టైల్ ఒకటైతే ఇంకోటి జెనెటికల్, రైట్? జెనెటికల్గా ఉంది అని అంటే మీకు తెలిసి కూడా మళ్ళీ నాకు తప్పు చేయొద్దు. ఓకే, ఎందుకు అంటే ప్రతిదానికి ఒక డిసిప్లిన్ అనేది మాత్రం చాలా అవసరం. క్లియర్? ఇట్స్ వెరీ క్లియర్. మీ చదువులో కానివ్వండి, ఎస్, మీ లైఫ్లో కానివ్వండి, మీ జాబ్ కెరియర్లో కానివ్వండి, మీ బిజినెస్లో కానివ్వండి, డిసిప్లిన్ లేకపోతే ఏది సక్సెస్ కాలేము, అవునా కదా? ఎస్, డిసిప్లైన్గా ఉంటేనే మీ లైఫ్ అనేది, కెరియర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ నేను చేయను, అబ్బా ఈరోజుకి రెస్ట్ తీసుకుంటాలే, ఈరోజుకి వెళ్దాంలే, ఈ స్మాల్ లేజినెస్ అనేది చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఈ స్మాల్ లేజినెస్ ఉంది అంటే మాత్రం మీరు డ్యామేజ్ అయిపోతున్నట్టు అర్థం. ఓకే, డోంట్ వరీ. మేము ఫిజియోథెరపీ డాక్టర్స్ ఏం చేస్తున్నాం దీనికోసం, థెరపటిక్ ఫిట్నెస్ పెట్టడం వల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసి దానికి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ తయారు చేసాం. ఆ ఎక్సర్సైజెస్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, పర్సన్ టు పర్సన్ ఎందుకు వేరియేషన్ ఉంటుంది? వాళ్ళ లెవెల్స్ని బట్టి, వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క బిఎంఐని బట్టి, ఎస్ డెఫినెట్లీ ఏజ్ని బట్టి, క్రైటీరియాని బట్టి, అదర్ మెడికల్ హిస్టరీస్ లైక్ స్టంట్స్ ఏమైనా వేశారా, హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా, అది కంట్రోల్లో ఉందా, పూర్ కంట్రోల్లో ఉందా, లేదా బిఎండి అనే లెవెల్స్ ప్రాబ్లం, అంటే ఆస్టియోపోరోసిస్ ఇందాక చెప్పాను కదా ముందు మనం వీడియోలో కూడా మాట్లాడాం, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా. ఎస్, ఈ లెవెల్స్ అని చూసుకుంటాం అనమాట. వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం, మినరల్ డెఫిషియన్సీ ఉండడం, న్యూట్రిషన్ కూడా ఇప్పుడు మేము చెప్తాం.
ఓకే, క్లినికల్ న్యూట్రిషన్ కోర్సెస్ మనం చేసాం కాబట్టి క్లినికల్ న్యూట్రిషన్ కూడా మీకు అడ్వైస్ చేస్తాం. క్లినికల్ న్యూట్రిషన్, డైటీషియన్ ఈజ్ డిఫరెంట్. డైట్ అంటే మళ్ళీ అందులో మీరు తీసుకునే టైప్స్ వేరే ఉంటాయి. ఒకటి మెజర్మెంట్ డైట్, కొలుచుకొని తినడం, ఈ కప్ రైస్ తినండి, ఓకే, బ్రౌన్ రైస్ తినండి, కీన్వాస్ తినండి, ఇలా చాలా చాలా వీడియోస్ చూస్తుంటారు. అందరూ బ్లైండ్గా ఫాలో అయిపోతారు గొర్రె మందల్లాగా. దయచేసి ఫాలో అవ్వకండి ప్లీజ్. ప్లీజ్ డోంట్ ఫాలో బ్లైండ్లీ బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్. ప్లీజ్ గెట్ డయాగ్నోస్డ్ వెల్. తెలుసుకోకపోతే మాత్రం భయపడతారు. అందరూ అంటారు కొంతమంది, ఇప్పుడు ఏ అయినా ట్రయల్ అండ్ ఎర్రరే, డాక్టర్ అయినా ట్రయల్ అండ్ ఎర్రరే అంటారు. డాక్టర్ ట్రయల్ అండ్ ఎర్రర్ కాదండి, మైట్ బీ ఉండొచ్చు. ప్రొఫెషనల్ డయాగ్నోసిస్ చేస్తాడండి ఆయన. ప్రొఫెషనల్ డయాగ్నోసిస్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మైట్ బీ అది రాకుండా కాపాడవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఇంకో క్యాన్సర్ కండిషన్ కూడా కనపడుతుంది. క్యాన్సర్ కండిషన్ తీసుకొచ్చేసింది అనుకోండి, ఇక్కడ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇక్కడ స్ట్రెస్ పెరిగిపోయింది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏమైనా అయిందనుకో మీకు, లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఏమైనా అయిందనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరేనా? కల్ప్రిట్ ఎవరు? మీరేనా కాదా? అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ దట్ డోంట్ గెట్ డ్యామేజ్డ్ ఆన్ యువర్ ఓన్స్ ప్లీజ్, ఆన్ యువర్ ఓన్, విత్ దట్ నోయింగ్లీ. అన్నోయింగ్లీ పక్కన పెడదాం, ఓకే. నోయింగ్లీ డ్యామేజ్ చేసేసుకుంటున్నారు. ఈ ఏవైతే డైట్స్ ఫాలో అయిపోవడం, నేను ఎవరిని మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఓకే, వాళ్ళ నాలెడ్జ్కే వదిలేద్దాం. బట్ థింగ్ ఏంటి అంటే మీరు తిన్నా సరే కదలకపోతే వేస్ట్. అంచేత కొంతమంది అంటారు జిమ్కి ఏదో స్కూల్కి వెళ్తున్నట్టు రావాల్సి వస్తుంది సార్ అని అంటారు. మరి ఎందుకు వెళ్తున్నావు? నీ గురించే కదా, నీ ఆరోగ్యం గురించే కదా. లేకపోతే ఎవరు వచ్చి నిన్ను ఎత్తుకుంటారా? నువ్వు పోయినప్పుడు నిన్ను ఎత్తుకుంటారు. రైట్? నువ్వు పుట్టినప్పుడు, అవునా కదా? గరికపాటి గారు చెప్పినట్టు బాగా చెప్తారు ఆయన. కొన్ని లైఫ్ చెప్పేవన్నీ కూడా ఏంటవి సరదాగా మాట్లాడుకుంటే, పుట్టినప్పుడు అంటారా నువ్వు ఏడుస్తావు, మిగతా వాళ్ళందరూ నవ్వుతారంట. చనిపోయినప్పుడు నువ్వు హాయిగా ప్రశాంతంగా పడుకుంటావు, మిగతా వాళ్ళందరూ ఏడుస్తారంట. అలాగా నువ్వు అందరూ వచ్చి నన్ను సెల్ఫ్ పిటీ వద్దు, నిన్ను ఎవడని రికగ్నైజ్ చేయట్లేదంటే పక్కన పెట్టేవారని. హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండు. అన్నెసరీ స్ట్రెస్ తెచ్చుకోవద్దు. స్ట్రెస్ తెచ్చుకుంటే ఎంత డిసీజెస్ తెచ్చుకుంటున్నారు చూడండి. అందుకే ఫిజియోథెరపీలో పర్టికులర్గా హ్యాపీ లైఫ్ అంటే ఒక పియర్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాం. ఒక పియర్ గ్రూప్ ఉండడం వల్ల వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ అనేవి చాలా నీట్గా చేసుకోగలుగుతారు. మేము కూడా వాళ్ళతో కలిసి ఫ్రెండ్లీగానే ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మేము టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. క్లారిఫై అయిపోవడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? హ్యాపీ లైఫ్, స్ట్రెస్లెస్ లైఫ్. అదే సినిమాలో చెప్పినట్టు కోపం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పేయాలి, లేకపోతే బాడీ డస్ట్బిన్ అయిపోద్ది అంటాడు అల్లు అర్జున్. రైట్? ఓకే, రైట్. ఇవి వింటారు కదా, డస్ట్బిన్ అయిపోతుంది. అలానే బయటని తీసేసేయండి, త్రో ఇట్ అవుట్. మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదనుకోండి, వాడి కర్మ. వాడు మిమ్మల్ని కనుక తొక్కేయాలని చూస్తున్నాడు అనుకోండి, ఆఫీస్ పాలిటిక్స్లో చూస్తుంటాం ఇవన్నీ, తొక్కేయాలని చూస్తున్నాడు అనుకోండి, రైట్, వాడు ఖచ్చితంగా మీకు భయపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరంటే భయం వాడికి, రైట్? అందుకని చాలామంది చెప్తున్నారండి, పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పాపం స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్తారు. వాళ్ళకి వచ్చే పెయిన్స్ అని పక్కన పెడితే కూడా వాళ్ళకి ఎందుకు వస్తుందో మాట్లాడితే, వాళ్ళతో కొంచెంసేపు డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పే పాయింట్స్ ఇవే. అందుకని వాటిలన్నీ పక్కన పెట్టేసి హెల్దీ లైఫ్ స్టైల్. అందుకే చెప్తున్నా, డిసిప్లైన్. నువ్వు బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, నీ కెరియర్ని స్టార్ట్ చేసినా, రీస్టార్ట్ చేసినా, డిసిప్లైన్ లేకపోతే నువ్వు సక్సెస్ కాలేవు. ఓకే? Hope you got understanding about physiotherapy, in particular about hypertension, at the same time diabetic protocol. Clear? We are here to help you. Aarti Physiotherapy Rehabilitation and Physiotherapy and Therapeutic Rehabilitation. Clear? Therapeutic Fitness. Please do meet us. We are giving uncompromising quality of care. All the best. Subscribe to our channel, click the bell icon.